పాకిస్తాన్ ఓడిపోవడం సంగతి పక్కన పెడితే వాళ్ళది ఒక హ్యాబిట్ లాగా చేసేసుకున్నారు. ఎస్పెషల్లీ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. టోర్నమెంట్తో సంబంధం లేకుండా, టీంతో సంబంధం లేకుండా మేము వచ్చేది కేవలం మ్యాచ్లు ఓడిపోవడానికి అన్నట్టుగా స్టేట్మెంట్ ఆఫ్టర్ స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఇలా పాకిస్తాన్ టీం ప్రదర్శన ఉంటే పాకిస్తాన్ ఫార్మర్ ప్లేయర్ల ప్రదర్శన ఎస్పెషల్లీ ఆన్ యూట్యూబ్ అండ్ దేర్ టీవీ ఛానల్స్ హారిబుల్గానే ఉంది. షోయబ్ అఖ్తర్, షాహిద్ అఫ్రీది ఇలా చాలామంది లెజెండ్స్ పదే పదే ఇండియన్ ప్లేయర్లపై, ఇండియన్ క్రికెట్ టీంపై ఇన్సల్టింగ్ కామెంట్స్ అండ్ దట్ టు అన్నెసెసరీ ఇన్సల్టింగ్ కామెంట్స్ చేస్తూనే వచ్చారు. తాజాగా ఇదే లిస్ట్లోకి ఒక ఫ్రెష్ పాకిస్తాన్ ఫార్మర్ ప్లేయర్ జాయిన్ అయ్యాడు. అతడే బాసిత్ అలీ. ఈ పేరు కూడా పెద్దగా ఎవరూ విని ఉండరు. అందుకే ఒక లైమ్ లైట్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడానికి బాసిత్ అలీ ఇండియన్ క్రికెట్పై ఇన్సల్టింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఇండియా ఏషియా కప్ విక్టరీ గురించి మాట్లాడుతూ బాసిత్ అలీ ఏమన్నాడంటే, ఇండియా నంబర్ 1 T20 టీమే కానీ బట్ దే ఆర్ యాక్టింగ్ లైక్ అ థర్డ్ రేట్ టీమ్ అన్నాడు. థర్డ్ రేట్ అని ఎందుకు? అకార్డింగ్ టు బాసిత్ అలీ, మోసిన్ నఖ్వీని మనం అవమానించినట్టుగా బాసిత్ అలీ ఫీల్ అయ్యి ఇండియాని థర్డ్ రేట్ టీం అన్నాడు. బాసిత్ అలీకి తెలియాల్సింది ఒకటే, మోసిన్ నఖ్వీని ఇండియన్ క్రికెట్ ప్లేయర్లు కానీ బీసీసీఐ కానీ అవమానించడం జరగలేదు. వీ హ్యాడ్ మేడ్ ఇట్ క్లియర్ బిఫోర్ ద టోర్నమెంట్ ఇట్ సెల్ఫ్. మోసిన్ నఖ్వీ కానీ ఫైనల్ మ్యాచ్లో ప్రజెంటేషన్లో ఉంటే మాత్రం ఇండియన్ ప్లేయర్లు ప్రజెంటేషన్ దగ్గరికి కూడా రారు. సో దాట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఫాలోడ్. మరి బాసిత్ అలీ ఎందుకు ఇన్సల్టింగ్ అని ఫీల్ అయ్యాడో, ఆర్ బాసిత్ అలీ ఈగో ఎక్కడ హర్ట్ అయిందో, ఆర్ పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ల ఈగో సమిష్టిగా ఎందుకు హర్ట్ అయిందో ఎవరికీ క్లారిటీ లేదు. ఏది ఏమైనా ఇలాంటి ఇండియా పాకిస్తాన్ రైవలరీలో గత కొంతకాలంగా ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఏషియా కప్ క్రికెట్ కంటే కూడా మనం ఇది చేసాం, అది చేసాం, ఇది చేయలేదు, అది చేయలేదు అనే వాదనే ఎక్కువైంది. క్రికెట్ మళ్ళీ ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడతారో తెలియదు. బట్ ఏది ఏమైనా ఇండియా డామినెన్స్ వాస్ క్లియర్లీ విజిబుల్. శుభ్మన్ గిల్ అనండి, సూర్యకుమార్ యాదవ్ ఆర్ తిలక్ వర్మ ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్లేయర్స్ పాకిస్తాన్కి వాళ్ళ ప్లేస్ చూపిస్తూనే వచ్చారు విత్ దేర్ అమేజింగ్ టాలెంట్. సో బాసిత్ అలీ తెలుసుకోవాల్సింది ఒకటే, ఇండియా ఇన్సల్ట్ చేయడానికి ఎప్పుడూ రాదు. పాకిస్తాన్ స్టార్ట్ చేస్తే ఇండియా తిరిగివ్వడమే ఇండియాకి తెలుసు. సో దాట్ ఈస్ వాట్ వీ డిడ్. బాసిత్ అలీ కామెంట్స్పై మీరేమనుకుంటున్నారో ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్.